హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ స్టోరీ కార్టూన్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ మన స్టోరీ ఆమె చనిపోయాక దొరికిన లేఖ. ప్రేమ అనేది ఒకరి చేతిని పట్టుకోవడం కాదు, వారి బాధను మనసులో దాచుకోవడం. ఈ కథలో ఒక అమ్మాయి తన ప్రేమ కోసం కాదు, తన ప్రేమికుడి సంతోషం కోసం తన జీవితాన్నే త్యాగం చేసింది. ఇక లాక్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్, వెంటనే స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వర్షం పడేలాగా ఉందని మేఘన పుస్తకాలు పట్టుకొని పరిగెడుతుంది. హఠాత్తుగా జారి పడబోతుంది. అర్జున్ వచ్చి పట్టుకుంటాడు. జాగ్రత్త మేఘన. సారీ, చూసుకోలేదు. నేనైతే చూసుకున్నాను. మేఘన నవ్వుతూ పైకి లేస్తుంది. కొన్ని పరిచయాలు దేవుడు ముందే రాసి పెడతాడు. క్యాంటీన్ లో మేఘన ఒంటరిగా ఉంది. అప్పుడే అర్జున్ అక్కడికి వస్తాడు. మేఘన, మనిద్దరం ఫ్రెండ్స్ అవుదామా? నేనంత త్వరగా ఎవరిని ఫ్రెండ్స్ చేసుకోను. సరే, నువ్వు చేసుకునే వరకు నేనే ప్రయత్నిస్తా. అలా ఇద్దరు కలిసి లైబ్రరీకి వెళ్ళడం, నోట్స్ పంచుకోవడం, జోకులు చెప్పుకోవడం, నవ్వుకోవడం. స్నేహం నెమ్మదిగా ప్రేమగా మారుతుంది. అర్జున్, ఏంటి మేఘన? జీవితంలో నీ కల ఏంటి? మంచి ఉద్యోగం, అమ్మా నాన్నలకు మంచి ఇల్లు. అంతేనా? ఇంకో కల ఉంది. ఏంటది? నా పక్కన నువ్వు ఉండాలి. ఆ మాటలకి మేఘన సిగ్గుపడుతుంది. ఇంటి దగ్గర మేఘన తండ్రి రాఘవయ్య చాలా కఠినంగా ఉంటాడు. నిన్ను చదువుకోవడానికి పంపితే ప్రేమలు చేస్తున్నావా? నాన్న, అది... ఇంకోసారి ఆ అబ్బాయితో కనిపిస్తే చదువు ఆపేస్తా. ఆ మాటలకి మేఘన ఏడుస్తుంది. అప్పటి నుండి మేఘన అర్జున్కి దూరంగా ఉంటుంది. మేఘన, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? మనం ఇప్పటి నుండి మాట్లాడుకోవద్దు. ఎందుకు? అదే మంచిది. అలా చెప్పి వెళ్తుంటే అర్జున్ కూడా ఆమె వెంటే వెళ్తాడు. మేఘన, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. అప్పుడు మేఘన బాధతో, అవును, నేను కూడా ప్రేమిస్తున్నాను. అలా ఇద్దరు సరదాగా ఉండడం, సెల్ఫీలు తీసుకోవడం, సముద్రం ఒడ్డున నడవడం సంతోషంగా గడుస్తుంది. ఒకరోజు మేఘన బాగా తలనొప్పిగా ఉందని హాస్పిటల్కి వెళ్ళింది. నీ రిపోర్ట్స్ అన్నీ వచ్చాయమ్మా, ఇప్పుడే చూశాను. అప్పుడు మేఘన ముఖం మారిపోతుంది. మేఘన, నీతో ఒక విషయం మాట్లాడాలి. నీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది. ఆ మాటలకి మేఘన ఒక్కసారిగా షాక్ అవుతుంది. డాక్టర్, నేను బ్రతుకుతానా? నీ పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందమ్మా. అప్పుడు మేఘన ఒంటరిగా నుంచొని ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, నాకు కాదు, అర్జున్కి ఈ బాధ ఎందుకు? ఆ రోజు రాత్రి అర్జున్ నుండి ఫోన్ వస్తుంది. హలో అర్జున్. మేఘన, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నాను. ఏడుస్తున్నావా? లేదు అర్జున్. నువ్వు అబద్ధం చెప్పలేవు. మేఘన వెంటనే ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేసిన తర్వాత, నన్ను క్షమించు అర్జున్, నేను నీకు దూరం కావాలి. మరుసటి రోజు మేఘన అర్జున్ని కలుస్తుంది. ఏమైంది మేఘన? మనం విడిపోదాం అర్జున్. ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇంకొకరంటే ఇష్టం. కాదు, అది అబద్ధం. నిజమే. అర్జున్ గుండె పగిలిపోతుంది. మేఘన వెనక్కి తిరిగి నడుస్తూ వెళ్తుంది. కానీ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు. ప్రేమించిన వ్యక్తిని వదిలివేయడం కంటే ప్రేమిస్తున్నానని చెప్పలేకపోవడం మరింత బాధ. ప్రేమించిన వ్యక్తిని దూరం చేయడం కంటే ఆ దూరానికి కారణం చెప్పలేకపోవడం మరింత బాధ. అలా మేఘన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అర్జున్ షాక్ లో నిలబడి ఉంటాడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, ఇప్పుడు ఇంకొకరంటే ఇష్టం అంటుంది. అతని గుండెల్లో బాధ బయటికి రాలేదు. ఆ రోజు రాత్రి అర్జున్ మేఘనకు పదే పదే ఫోన్ చేస్తాడు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూనే ఉంటుంది. ఒక్కసారి మాట్లాడవే మేఘన. మేఘన మాత్రం అలా అర్జున్ ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. నన్ను ద్వేషించు అర్జున్, అదే నాకు మంచిది. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్లో డాక్టర్ రిపోర్ట్స్ చూస్తున్నాడు.
వ్యాధి వేగంగా పెరుగుతోందమ్మా. డాక్టర్, మా అమ్మాయిని ఎలాగైనా కాపాడండి. మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. అర్జున్ తల్లి అర్జున్ని గమనిస్తుంది. ఏమైంది నాన్న, ఎందుకలా ఉన్నావు? అమ్మా, నమ్మిన మనిషి మోసం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా అమ్మా? ఇప్పుడు ఏమైందని నాన్న? అంతా మంచిగా జరుగుతుంది, నువ్వేం బాధపడకు. కొన్ని రోజుల తరువాత మేఘన కాలేజ్ మానేస్తుంది. అర్జున్ వెతుకుతూనే ఉంటాడు, కానీ ఎక్కడా కనిపించదు. వాళ్ళు రోజు కలిసే ప్లేస్లో వెతుకుతాడు, కేఫ్టేరియాలో కూడా వెతుకుతాడు, కానీ మేఘన అక్కడ కూడా లేదు. హాస్పిటల్ కారిడార్లో మేఘన వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒక చిన్న పాప క్యాన్సర్ వార్డులో ఏడుస్తూ ఉంటుంది. అమ్మా, నేను చనిపోతానా? అప్పుడే అక్కడికి మేఘన వచ్చింది. మేఘన పాప దగ్గరికి వచ్చి, అలా అని నీకెవరు చెప్పారమ్మా? డాక్టర్ చెప్పారు. ఈ డాక్టర్లు ఎప్పుడు కరెక్ట్గా చెప్పారు కదా. అప్పుడు పాప నవ్వుతుంది. ఆ రోజు రాత్రి మేఘన డైరీ రాస్తుంది. అర్జున్, నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని తెలుసు, కానీ ఒకరోజు నీకు నిజం తెలుస్తుంది. అర్జున్ అతని ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటారు. మేఘన అలాంటి అమ్మాయి కాదురా. నిజంరా, తనే నాతో చెప్పింది. కొన్ని నిజాలు కళ్ళకు కనిపించవులే. ఉన్నట్టుండి మేఘన హాస్పిటల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. డాక్టర్లు పరిగెత్తుకుంటూ వస్తారు. నర్స్, వెంటనే తనని ఐసీయూలోకి షిఫ్ట్ చేయండి. అలా ఐసీయూలో మేఘనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. తర్వాత మేఘన తల్లి అక్కడికి వస్తుంది. అమ్మా, నువ్వు మంచిగా కోలుకోవాలి. అమ్మా, నేను లేకపోతే నువ్వు ఏడవకు. నీకు ఏదైనా కోరిక ఉందా తల్లి? ఒక్కసారి అర్జున్ని చూడాలి అమ్మా. అలా మేఘన తల్లి అర్జున్కి ఫోన్ చేస్తుంది. బాబు, నేను మేఘన అమ్మని. ఆ మాటకి అర్జున్ ఆశ్చర్యపోతాడు. మేఘన నిన్ను మోసం చేయలేదు బాబు. అంటే? ఆమెకు క్యాన్సర్ బాబు. అప్పుడు అర్జున్ గుండె ఒక్కసారిగా ఆగిపోతుంది. నిన్ను సంతోషంగా చూడాలని దూరం చేసుకుంది. అయినా కానీ మేఘన నాతో ఒక్క మాట చెప్పాలి కదా. ప్రేమ కోసం జీవించడం గొప్ప కాదు, ప్రేమించిన వ్యక్తి కోసం తన ప్రేమని త్యాగం చేయడం గొప్ప. కొన్ని నిజాలు ఆలస్యంగా తెలుస్తాయి, కానీ తెలిసే సమయానికి మనిషి చాలా కోల్పోతాడు. అర్జున్ కన్నీళ్లతో వేగంగా హాస్పిటల్ వైపు తన బైక్ మీద వస్తున్నాడు. దారి పొడవునా కన్నీళ్లే. మేఘన, ఒక్కసారి నాకు కనిపించవా అంటూ ఐసీయూ వైపు పరిగెత్తాడు. మేఘన ఐసీయూ మంచం మీద బలహీనంగా పడుకొని ఉంది. అర్జున్ని చూసి చిన్నగా నవ్వుకుంది. అర్జున్ ఏడుస్తూ, నన్నెందుకు మోసం చేశావు మేఘన? మోసం చేయలేదు అర్జున్, ప్రేమించాను. అయితే ఎందుకు దూరం అయ్యావు? నువ్వు నా కోసం జీవితాంతం ఏడవకూడదని. అప్పుడు అర్జున్ ఆమె చేతిని పట్టుకున్నాడు. నువ్వు లేకుండా నేను ఎలా బ్రతుకుతాను? నువ్వు బ్రతకాలి అర్జున్, అదే నా ప్రేమ. ఆ రోజు రాత్రి మేఘన ఒక లేఖ రాస్తుంది. కన్నీళ్లు కాగితం మీద పడతాయి. అర్జున్, నువ్వు నన్ను మర్చిపోవద్దు, కానీ నా కోసం నీ జీవితాన్ని ఆపొద్దు. మరుసటి రోజు ఉదయం మేఘన ఆరోగ్యం మరింత క్షీణించింది. డాక్టర్లు పరుగులు. అర్జున్ బయట ఆందోళనగా ఉంటాడు. డాక్టర్ బయటికి వస్తాడు. మీరు బాధపడకండి, మేం ప్రయత్నిస్తున్నాం. దేవుడా, నా ప్రాణం తీసుకో, ఆమెని మాత్రం కాపాడు. మేఘన కళ్ళు తెరుస్తుంది. అర్జున్, అర్జున్. అప్పుడు అర్జున్ దగ్గరకు వస్తాడు. నువ్వు నాకొక మాట ఇస్తావా? ఏదైనా ఇస్తాను మేఘన. నువ్వెప్పుడు నవ్వుతూ బ్రతకాలి. మేఘన చెయ్యి అర్జున్ చేతిలో ఉంటుంది. ఐ లవ్ యూ అర్జున్. లవ్ యూ టూ మేఘన. అప్పుడు మేఘన నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. బయట జోరున వాన. అర్జున్ నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. అతని కళ్ళల్లో
కన్నీళ్లు మాత్రమే మిగిలాయి. ప్రేమ ముగియలేదు, ఆమె ప్రయాణం మాత్రమే ముగిసింది. కొన్ని నెలల తర్వాత అర్జున్కు మేఘన రాసిన లేఖ దొరుకుతుంది. అతను చదవడం మొదలు పెడతాడు. అర్జున్, నువ్వు ఈ లేఖ చదువుతున్నావంటే నేను నీ దగ్గర లేనట్టే. నిన్ను వదిలి వెళ్ళాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ నిన్ను బాధలో చూడడం నాకు ఇష్టం లేదు. నువ్వు నవ్వితే నేను ఎక్కడున్నా సంతోషంగా ఉంటాను. అర్జున్ మేఘన సమాధి దగ్గరకు వెళ్తాడు. అక్కడ పువ్వులు పెడతాడు. నువ్వు నా జీవితంలో లేకపోవచ్చు, కానీ నా గుండెలో ఎప్పటికీ ఉంటావు. నిజమైన ప్రేమ కలిసి ఉండడం కాదు, దూరమైన ఒకరి సంతోషం కోసం మరొకరు ప్రార్థించడం. ప్రేమ ఎప్పుడు చనిపోదు, ప్రేమించిన మనుషులు మాత్రమే దూరం అవుతారు. ప్రేమించిన మనిషిని కోల్పోయిన బాధ నుండి బయటపడడం సులభం కాదు, కానీ వారి జ్ఞాపకాలతో ముందుకు సాగడమే నిజమైన ప్రేమ. 1 సంవత్సరం తర్వాత అర్జున్ చీకటి గదిలో ఒంటరిగా కూర్చొని ఉంటాడు. గోడపై మేఘన ఫోటో. ఈరోజు నువ్వు నాకు చాలా గుర్తొస్తున్నావు మేఘన. అర్జున్ మరలా మేఘన సమాధి దగ్గరకు వెళ్తాడు. అక్కడ పువ్వులు పెడతాడు. అప్పుడే ఒక చిన్న అమ్మాయి అక్కడికి వస్తుంది. అన్నయ్య, ఈ అక్క ఎవరు? తను నా జీవితం అమ్మా. అలా తన మనసులో మేఘన నవ్వులు, వర్షంలో నడక, కాలేజ్ రోజులు అన్నీ గుర్తొస్తాయి. అవి గుర్తొచ్చిన వెంటనే అర్జున్ కళ్ళల్లో నీళ్లు. నువ్వు ఏడవకన్నయ్య, అక్క ఎక్కడున్నా నువ్వు ఏడిస్తే బాధపడుతుంది. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి అని చెప్పి ఆ పాప అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా అర్జున్ ఇంటికి తిరిగి వెళ్తాడు. మేఘన పాత బ్యాగ్ తెరుస్తాడు. అందులో ఒక చిన్న డైరీ కనిపిస్తుంది. అర్జున్ ఆశ్చర్యపోతాడు. అర్జున్ డైరీ తెరిచాడు. మొదటి పేజీ. అర్జున్ ఈ డైరీ చదువుతున్నాడంటే నేను అతని దగ్గర లేనట్టే. అప్పుడు అర్జున్ చేతులు వణుకుతాయి. నువ్వు ఏడుస్తున్నావని నాకు తెలుసు, కానీ నా కోసం కన్నీళ్లు కాదు, నవ్వులు కావాలి. అలా మరో పేజీ తెరిచాడు. నువ్వెప్పుడు అనేవాడివి, మనిద్దరం కలిసి ఏదో మంచి పని చేద్దామని. నేను లేకపోయినా ఆ కలను నువ్వు నెరవేర్చాలి. అప్పుడు అర్జున్ ఆలోచనలో పడతాడు. మేఘన మాటలు చెవుల్లో వినిపిస్తాయి. హాస్పిటల్లో అదే క్యాన్సర్ వార్డ్. అక్కడ పిల్లలు చికిత్స కోసం బాధపడుతున్నారు. అర్జున్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మేఘన, నువ్వు చెప్పిన పని ఇదే కదా? కొన్ని నెలల తర్వాత ఆ హాస్పిటల్లో ఒక ట్రస్ట్ ప్రారంభం అవుతుంది. పేరు మేఘన ప్రేమ ఫౌండేషన్. పేద పిల్లలకు ఉచిత చికిత్స. అక్కడ పిల్లలు నవ్వుతూ ఆడుకుంటున్నారు. అక్కడ ఉన్న ఒక చిన్న బాబు అర్జున్ దగ్గరకు వస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య. అప్పుడు అర్జున్ తలెత్తి చూస్తాడు. ఆ బాబు నవ్వులో అతనికి మేఘన నవ్వు వినిపించినట్టు అనిపిస్తుంది. అర్జున్ ఎప్పటిలాగే మేఘన సమాధి దగ్గరకు వెళ్తాడు. అక్కడ పువ్వులు పెడతాడు. మేఘన, నేను నిన్ను కోల్పోలేదు. నువ్వు ఆ పిల్లల నవ్వుల్లో ఉన్నావు, వారి కలల్లో ఉన్నావు, నా ప్రతి శ్వాసలో ఉన్నావు. ప్రేమ అనేది కలిసి ఉండడం కాదు, ప్రేమించిన వ్యక్తి లేనప్పుడు కూడా వారి కలలను బ్రతికించడం. నిజమైన ప్రేమ ఎప్పుడూ చనిపోదు. అది జ్ఞాపకంగా కాదు, ప్రేరణగా మారుతుంది. ఫ్రెండ్స్, చూశారు కదా స్టోరీ. ఈ కథ మీ హృదయాన్ని తాకితే ఒక లైక్ చేయండి. మీ జీవితంలో నిజంగా ప్రేమించిన వ్యక్తి ఉంటే వారి పేరును కామెంట్లో రాయండి. ఇలాంటి మరెన్నో హార్ట్ టచింగ్ కథల కోసం ఇప్పుడే మన గోల్డెన్ స్టోరీ కార్టూన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మరో మంచి కథతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.